రాజశేఖర రెడ్డి గారి హయాంలో మంజూరైన నిమ్స్ ఆసుపత్రికి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలంటూ మీరు పాదయాత్ర చేశారు కదా బీబీనగర్లో ఉన్న, అంటే ఆ పాదయాత్ర ఫలితమేనా మరి నిమ్స్ నుంచి ఎయిమ్స్కు మార్చింది ఏంటి అసలుకి? ఈరోజు ఎయిమ్స్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలంటే ఏం చేయాలంటారు? అంటే ఇప్పుడు దానికి ఇంకా 49 acres ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయాలండి. దాని పక్కకే ల్యాండ్ ఉంది. నాడు రాజశేఖర రెడ్డి గారు అంటే నాయకునికి తేడా చూడండి. ఆయన సీమాంధ్ర ముఖ్యమంత్రి, ఈయన తెలంగాణ ముఖ్యమంత్రి. వింటున్నారా? పేదోళ్ళ కోసం చేసిన హాస్పిటల్ అది. ఆయన 2 ఏళ్ళలో కట్టిండు, ఓపెన్ చేసిండు హాస్పిటల్. అవుట్ పేషెంట్ ఓపెన్ చేసిండు, రైట్. ఇన్ పేషెంట్ ఓపెన్ చేసే అవసరం ఉండే 2.5 ఏళ్ళలో కట్టేసిండు. బై 2008 అనుకుంటా, ఇట్ వాజ్ ఓవర్. 2006 to 2008 కట్టేసిండు. 150 ఎకరాలు ఒక్కటేసారి అక్వైర్ చేసిండు, ఆ బిల్డింగ్ కట్టేసిండు, ఓపెన్ చేసిండు. దెన్ తర్వాత ఉద్యమ సమయం మరి అందరూ పక్కకు పెట్టిన పరిస్థితి వచ్చింది. తర్వాత ఎప్పుడైతే అంత స్టేబుల్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇదే కేసీఆర్ గారు ప్రామిస్ చేసినారు, 2 సార్లు వచ్చిపోయాడు, ఓపెన్ చేయలేదు, దాన్ని పట్టించుకోలేదు. ఎమ్మెల్యే కూడా పట్టించుకోలేదు. శేఖర్ రెడ్డి సంగతి తెలిసిందే, ఆయన మాట్లాడాడు, అడగడు. ఓకే, బూరు నర్సే గారు కనీసం అడుగుతుండే. అయితే బట్ మేము చేసిన పాదయాత్ర 5,000 మందితోటి 28 కిలోమీటర్లు ఏకబీన ఈడికెళ్ళి ఆడికి గుట్ట వరకు నడిచినాం. అంతకంటే ముందు 1 year బిఫోర్ 10,000 మందితో దీక్ష చేసినాం. 7,000 10,000 ఎగ్జాక్ట్ రౌడ్ వీ కాంట్ ప్రెడిక్ట్. అంటే అయినా స్పందన రాలే ప్రభుత్వంలో. ఈరోజు ఒక 100 కోట్లు పెట్టి చేస్తే నిమ్స్ ఓపెన్ అవుతుండండి. ఫస్ట్ నేను ఆయన చూసి 4-3 నిమ్స్ కాదు ఎయిమ్స్ అవుతుందిలే అన్నాడు. ఎయిమ్స్ అంటే మన ఎయిమ్స్ ఎప్పుడు కావాలి? మళ్ళీ ఎయిమ్స్ ఆ ఫండ్స్ వచ్చి చేసేవారికి మళ్ళీ 3-4 ఏళ్ళు అవుతుంది. మీ ప్రభుత్వ హయాంలో ఎయిమ్స్ పూర్తి చేస్తారు. అయితే మేమేమంటున్నాం అంటే ఇప్పుడు బిల్డింగ్ కట్టిన దాంట్లో పూర్తి వైద్య సేవలు ఇప్పుడు ఉన్న దాంట్లో అందియవచ్చు. ఇప్పుడు నువ్వు దానికి ఏ డెఫినేషన్ ఇస్తున్నావు, ఏమి ఇస్తావు అనేది ఇది ఒక వివాదాస్పదంగా ఉన్నది. ఇది నువ్వు ఎయిమ్స్ వాళ్ళే టేక్ ఓవర్ చేసుకున్నారు. ఇప్పుడు ఆల్రెడీ దే ఆర్ సేయింగ్ దే విల్ టేక్ ఓవర్ వన్స్ ద పారామీటర్స్ ఆర్ ఫుల్ఫిల్డ్. లైక్ ఇంకా 49 ఎకరాలు వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయాలి. రాజశేఖర్ గారు రోజు 151 ఎకరాలు ఏదో తీసుకున్నాడు, ఇచ్చేసాడు. 159 ఎకరాలు ఏదో, మొత్తం 220 acres కావాలి. ఓకే, సో ద బ్యాలెన్స్ ల్యాండ్ నీడ్స్ టు బి ఫిల్డ్ అప్. అది చేయాలి. ఇంత టైం ఎందుకు పడుతుంది వీళ్ళకు? ఆయన నారాయణంగా పిలిపించుకుంటూ ఏం సంగతి ఎట్లా అయ్యింది అని అడిగాడు. మా ప్రభుత్వ భూమి అంటే కానీ భూదాంది, ఇంకేంది మీకేంది డబ్బులు ఇచ్చేది అన్నాడు. ఆయన సంతకం పెట్టాడు, పోయిండు, అయిపోయింది అది. సో ఈయన మాట్లాడాలి. ఈయన మాట్లాడతలేడు, కేసీఆర్ మాట్లాడలే, ఎవరు మాట్లాడలేదు, అట్లే పెండింగ్ ఉన్నది. మీ పాదయాత్రలు, మీ పోరుబాటలు చూసేసి భువనగిరి గడ్డపై పుట్టిన పులిబిడ్డ అంటూ పాటలు కూడా రాశారు. ఆ పాటలు కూడా సంవత్సరంకి వెళ్ళి రాస్తామంటే వద్దన్న, ఈ మరీ అంత అయిపోద్దు, మనం పులి కాదు బిడ్డ కాదని. భువనగిరి గడ్డపై పుట్టిన పులిబిడ్డ అంటూ పెద్ద పెద్ద పాటలు రాశారు. మీకైనా అవి మనం తగ్గే ఉండాలి. నేను ఆఖరికి ఈ మధ్యలో కాదని లేక ఇప్పుడు రాస్తున్నారు, ఎప్పటి నుంచో రాపిస్తామని. ఒక వ్యక్తి పులిగిల్ల అతను ఒక గ్రామ శాఖ సొంత డబ్బులు పెట్టుకొని రాపించు. నేను పట్టించుకోకపోతే ఒకరోజు రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి లొల్లి పెడుతూ నేను రాపిస్తా ఉంటుంటే ఏంది నువ్వు గిట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి కోపంగాని ఇక రాపియవా అంటారు. ఆయన పాటలనే ఉంటుంది, బుగ్గ వెంకటేష్ యాదవ్, మా చిరుక అనుక కుంభం అనిల్ కుమార్ రెడ్డి అని పాటలు సిడి ఆవిష్కరించాడు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch